బీఆర్ఎస్ కు హైకోర్టులో షాక్ తగిలింది. హైదరాబాద్ నల్గొండ హైవేపై నిర్మించిన బీఆర్ఎస్ ఆఫీస్ బిల్డింగ్ అక్రమ నిర్మాణమని తేలింది. 15 రోజుల్లో కట్టడాన్ని కూల్చివేయాలని హైకోర్టు ఆదేశించింది. స్థలం లీజ్ విషయంలో సరికొత్త వివాదం తెరపైకొచ్చింది. ఇంతకీ ఏమిటా వివాదం? వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా అన్ని ఐటమ్స్ పడతాయి. ఇది ఓల్డ్ సామెత అయినప్పటికీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కూడా సరిగ్గా సూట్ అవుద్ది. ఎందుకనుకుంటున్నారా? కోట్లు ఖరీదు చేసే భూమిని అప్పనంగా కొట్టేశారు. పైగా ఎలాంటి అనుమతులు లేకుండా అందులోనే పార్టీ ఆఫీస్ కోసమని బిల్డింగ్ ను నిర్మించారు. ఇదంతా బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు చెల్లింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారటంతో ఒక్కొక్కటిగా వారి అరాచకాలు బయటకొస్తున్నాయి. అందులో భాగంగా బయటకొచ్చిందే నల్గొండ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వివాదం ఎపిసోడ్. అది నల్గొండ హైదరాబాద్ హైవే. ఆగ్రోస్ కు చెందిన 2 ఎకరాల స్థలం. ఖరీదైన భూమి గజానికి 100 చొప్పున లీజ్. తొంభై 99 సంవత్సరాలకు లీజుకు తీసుకున్న బీఆర్ఎస్ ఇది స్టోరీ సమ్మరీ. ప్రభుత్వం వారిది, పార్టీ ఆఫీస్ వారిది అయ్యేసరికి వాళ్లు ఆడినట్టుగా నడిచింది. వాస్తవానికి ఆగ్రోస్ కు చెందిన 2 ఎకరాల భూమిలో కేవలం ఎకరం మాత్రమే లీజుకు తీసుకున్నట్లు రికార్డ్స్ ఉన్నాయి. కానీ అది క్షేత్రస్థాయికి వెళ్లేసరికి ఎకరంన్నర వరకు ఉంటుందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. 2018లో బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణాలకు భూములను కేటాయించింది. ఆ తర్వాత భూమి పూజ చేయటం, బిల్డింగ్ ను కన్స్ట్రక్షన్ చేయటం కూడా ఫటాఫట్ గా చేసేశారు. ఆ టైంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండడంతో ఎవరూ అడ్డు చెప్పలేదు. మున్సిపాలిటీ కూడా వాళ్ల చేతిలోనే ఉండడంతో ఆ లీజ్ ను ఎవరూ అడ్డుకోలేకపోయారు. అలా నల్గొండ జిల్లా కేంద్రంలోనూ బిల్డింగ్ నిర్మాణం పూర్తయింది. కానీ బీఆర్ఎస్ అధికారం కోల్పోయేసరికి కూడా ఆ భవనంలోకి ఎంటర్ కాలేదు. ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకున్న భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా బిల్డింగ్ ను నిర్మించారు. మున్సిపల్ యాక్ట్ 2019లో సెక్షన్ 174 ప్రకారం అక్రమ నిర్మాణాలను కూల్చివేసే అధికారాన్ని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపాలిటీలకు అప్పగించింది. దాని ప్రకారం ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన ఆ కార్యాలయాన్ని కూల్చేయాలని అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. అయితే మున్సిపాలిటీలకు అక్రమ నిర్మాణాలను అడ్డుకునే అవకాశం ఉంది, కానీ పూర్తయిన నిర్మాణాలను కూల్చివేసే అధికారం లేదు. దీనిపై జిల్లా కలెక్టర్, డీఎస్పీ, ఫైర్ ఆఫీసర్, ఆర్ఎండ్బీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సభ్యులుగా ఉన్న టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి నిర్మాణం అక్రమమని తేలితే దాన్ని కూల్చివేసే రైట్స్ ఉంటాయి. ఇదే టైంలో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు కూడా ఎటువంటి అనుమతులు లేకుండా భవనం ఎలా నిర్మిస్తారని మొట్టికాయలు వేసింది. ఆ భవనాన్ని 15 రోజుల్లోగా కూల్చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.